మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 150 చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలు ఉన్నాయి. ఎన్నో మూవీలు చరిత్ర సృష్టిస్తే మరెన్నో మూవీలు చరిత్ర తిరగరాశాయి. ఒక దశలో చిరు అనంతరం వెండితెరపై ఆ స్థాయి హీరోని చూడగలమా అని అభిమానులు ఆందోళన పడ్డారంటే అతిశయోక్తి కాదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవితో అశ్వనీ దత్ మరపురాని హిట్ సినిమాలు ఎన్నో అందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఖైదీ నెంబర్ 150 ఘన విజయం అనంతరం తన 150 సినిమాల్లోకెల్లా అత్యంత ఇష్టమైన చిత్రమేమిటని చిరుని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం జగదేక వీరుడు అతిలోక సుందరి. అలాంటి నిర్మాత కొద్ది కాలంగా ఫామ్ కోల్పోయి సినిమా నిర్మాణాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ సి అశ్వనీ దత్ తిరిగి పుంజుకునేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. 2017-18 సంవత్సరాలలో ఏకంగా 9 చిత్రాలు నిర్మించనున్నట్లు దత్ వెల్లడించారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని వంటి హీరోలతో భారీ సినిమాలు తీయనున్నట్లు అశ్వనీ దత్ చెప్పారు. దాదాపు దశాబ్దం తర్వాత ఖైదీ నెంబర్ 150తో చిరు రీఎంట్రీ ఇవ్వడం, ఇక ముందు కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ 151వ సినిమా ఎవరితో చేస్తారు అనే చర్చ మొదలైంది. ఖైదీ నిర్మాత రామ్ చరణే చిరు 151వ సినిమాను నిర్మిస్తారని, ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. అశ్వనీ దత్ ప్రణాళిక అమలైతే గనుక వైజయంతి బ్యానర్లోనే చిరు 152వ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తుంది.